అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ మధ్యకాలంలో ఆర్థిక సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటున్నాయి. పిల్లల స్కూల్ ఫీజు కట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటించినప్పటికీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేవి తీరట్లేరు. కొంతమంది అబ్బా డబ్బులు లేవు అని రోజుకు ఒక 100 సార్లు 10 సార్లు అంటూ ఉంటారు. మనకు ఒక సామెత కూడా ఉంది, లేదు అంటే లేనట్టే అవుతుంది అని చెప్పేసి కూడా. ఇప్పుడు ఈ విశ్వ నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము ప్రాపర్గా పాటించగలిగితే, ఈ నియమాల్ని తెలుసుకొని, రహస్యాలను తెలుసుకొని ఆర్థిక సమస్యలని సాల్వ్ చేసుకునే పరిష్కారం ఏమైనా దొరుకుతుందంటారా? 100% ఖచ్చితంగా. చాలా ఈజీగా ఆలోచన ధోరణి మార్చుకోండి, మీరు ఆర్థికంగా ఎదుగుతారు. జపము అంటే ఏంటి? జపము అంటే ఏంటి? ఏంటి జపము అంటే? ఒక బీజాక్షరాన్ని పదే పదే జపించడం వల్ల ఆ బీజాక్షరానికి శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా నీవు అనుకున్నది తీరుతుంది. ఇప్పుడు నాకు డబ్బులు లేవు 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 లేవు, అదే జపం చేస్తున్నారు కదా, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు, అంతే కదా. అలా జపం చేయడం మూలంగా మీకు లేకుండా ఉంటుంది. అంటే ఈ విశ్వంలో మీరు ఏది అనుకుంటారో అదే నీకు ఇస్తుంది. మనసులో అనుకున్నా సరే, బయటికి అనకపోయినా, బయటికి అన్నదే కాదు, మనసులో ఉన్నది కూడా ఈ విశ్వంలో రికార్డ్ అయిపోతుంది. మన థాట్స్ కి థాట్ ఫీలింగ్ నువ్వు చేంజ్ చేసుకొని లైఫ్ ఏం మారిపోతుంది అంటున్నా నేను. అందుకే ఆలోచన కూడా నిన్ను జడగొడుతుంది, మాటనే కాదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు, నీకు మ్యారేజ్ అయిందా? లేదు. కాలేదు, కానీ పని మనిషి ఉందా మీ ఇంట్లో? పని మనిషి ఉందా? మామూలుగా పని మనిషి ఉంటే పని మనిషి మన ఇంట్లోకి వస్తుంది, అది చక్కగా పనిచేయడాలని వస్తుంది. కానీ మనమేమనుకుంటాం తెలిసిన, ఏదో డ్రామా ఆడిపోతుంది, 4 ఇళ్ళల్లో చేస్తామే, నేను ఎలా అలసిపోతున్నానో అది అలసిపోతుంది, వీడిని తెస్తుంది, అని ఇట్లా అంటది, ఇట్లా అంటది, అట్లా పెడుతుంది, పోతుంది అనుకుంటాం. అది మంచిగా చేయాల్సిన అనుకున్నామే SMS లాగా నువ్వు చెప్పిన థాట్ ఆమెకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సరిగ్గా పని చేయకుండా వెళ్ళిపోతుంది. నీవేమంటావు? పని మనుషులు సరిగ్గా పనిచేయరు, పని మనుషులు సరిగ్గా పనిచేయరు అనే పదాన్ని మనం వింటుంటాం. కానీ మన థాటే ఆమె అలా చేసిందని విషయం తెలియదు. అదే విశ్వ రహస్యం. అలాగే మీరు ఇంట్లో ఏదైనా వస్తువు లేకుండా ఉంటే నిండుకున్నది అనేవాళ్ళు పూర్వీకులు. అవునవును. తదాస్తు దేవతలు తదాస్తు అని ఫస్ట్ ఆన్సర్ నీ దాంట్లోనే వచ్చింది ఆన్సర్ కూడా అంటుంది అని. ఈ ఎప్పుడు 8 ఆకారాన్ని సూచించి ఉంటుంది విశ్వం అంతా. నీవే థాట్ రిలీజ్ చేస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది. నీవు ఎలా ఆలోచిస్తున్నావో అదే నీ లైఫ్. డబ్బులు లేవు ఉంటే కష్టాలు అని ఎప్పుడెప్పుడో మీ పూర్వీకులు, మీ తాతలు, మీ నాన్నలు పడ్డ కష్టాలను చూసి వాళ్ళ నీ దగ్గర ఉన్నా కూడా సరిపోవట్లేదు. మా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి, అదేంటి మా ఆయనకు వచ్చిన 10,000 జీతమే సరిపోయేది, 3 పిల్లల్ని చదివించాను, అద్దెంట్లో ఉన్నాను, ఇవాళ నా కొడుకుకు కోట వచ్చి డబ్బులు లేవు అంటారు. రియల్లీ కదా. మీకు కోట వచ్చినా సరిపోవటం లేదు కదా, 1,00,000 రూపాయల జీతం వచ్చినా సరిపోవట్లేదు కదా. ఎందుకు? లేదు అనే భావన మీలో ఉంది కాబట్టి సరిపోదు. టైం లేదు అంటే ఉండదు. రోగం వచ్చింది అంటే వస్తుంది. అదే విశ్వరాశి. కొన్నిసార్లు మనకి జరిగిన చెడు సంఘటనలు కావచ్చు, సాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే లైఫ్లో, వాటినే పదే పదే తలుచుకుంటూ కూడా బాధపడుతూ ఉంటాము. దాని సీక్రెట్ కూడా ఏంటంటే, ఎప్పుడైతే నీవు భగవద్గీతలో ఒకటే మాట చెప్తాడు, నీ తలరాత నువ్వు రాసుకుంటావు. అందరు అంటారు బ్రహ్మీ ముహూర్తము అంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ డీప్ స్లీప్ పోయి లేచిన తర్వాత ఫస్ట్ థాట్ ఏదనుకుంటావో, బ్రహ్మీ ముహూర్తంలో నీవు ఆలోచించే ఆలోచన అదే నీ లైఫ్. అదే బ్రహ్మరాత అంటారు. బ్రహ్మరాత అంటే బ్రహ్మ వచ్చి కూర్చొని ఇట్లా రాయడు తల్లి. బ్రహ్మ రాయడు, మనమే రాసుకుంటాం. మన తలరాతను మనమే రాసుకుంటాం. భగవద్గీతలో అదే, నీ గురించి నీవే ఆలోచించుకో. నీకేదన్నా పాపం ఉందంటే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అయిపోతుంది. లేదు నేనే చేసి, మా అత్తకు చేశాను, కొడుకులకు చేశాను, పక్కింటి ఆయన, నా మగుడికి చేశాను, నా పిల్లలకు చేశాను, నేనే చేశాను అని మనం అనుకుంటుంటాం కదా. దాంట్లో పాపం కూడా మనకే వస్తుంది. నా డ్యూటీ నేను చేశాను అని నీవు అనుకో, నీకు అందులో పాపం రాదు. అదే విశ్వరహస్యం. చిన్నదే కదా, థాట్లో చేంజే కదా, థాట్లోనే చేంజ్ కదా. ఒక ఆవిడ ఉంది, కూరగాయలు తక్కువకి ఇస్తావా?
చీరగాల షాపులకు పోయి తక్కువ ఇస్తావా, ఇంటి వాడి దగ్గరికి పోయి తక్కువ ఇస్తావా, పని మనిషి వచ్చి 3,000 తక్కువ చేస్తావా, ఏడికి పోయినా తక్కువ తక్కువ అంటే ఇష్టం అనుకుంటుంది. మాకు అన్నీ తక్కువ చేస్తేనే ఇష్టం అని జీవితంలో అన్నీ తక్కువ అయిపోతాయి. ఆమె థాట్ ఏముంది, తక్కువ తక్కువ ఉంది. ఈ విశ్వానికి తెలియదు కదా, అందుకని తక్కువ అయిపోతుంది. మనీ ఎనర్జీ, ఆర్థిక సమస్యలో ఇవాళ ఉన్నారంటే మనీ ఈజ్ ది ఎనర్జీ. నీవు ఈ విషయంలో ఎంత ఇస్తావో అదే నీకు రిటర్న్ వస్తుంది. నీవు నాకేమొస్తుంది, పక్కింటోళ్ళు గిఫ్ట్లు ఇస్తారా, ఇంకెవరిని ఇస్తారా, ఈ విశ్వం ఏమని ఇస్తుందా, ఏదన్నా నాకు కావాలి అని నీవు ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎవరికైనా పెట్టి పుట్టాలి. మనం ఎవరికైనా పెట్టి దానం చేసి పుట్టాలి, అప్పుడే లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అందులో ఆంతర్యం ఇదే. అర్థమైందా? మనీ కావాలంటే నీవు ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్ అన్నా చేయాలి, ఫైనాన్షియల్ హెల్ప్ అన్నా చేయాలి, మానసిక హెల్ప్ అన్నా చేయాలి, చెట్లనన్నా ప్రేమించాలి, గార్డెన్లో నీకు కావలసినటువంటి చెట్లనన్నా నాటగలగాలి, చెట్లను దానం చేయగలగాలి. ఏదో ఒకటి ఎనర్జీ లెవెల్లో నీవు ఫైనాన్షియల్ ఎనర్జీ లెవెల్లో, ఆర్థికమైన లెవెల్లో నువ్వు విశ్వానికి ఇస్తూ పోతుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయో నీవు ఫైనాన్షియల్ పొజిషన్ అలా పెరుగుతుంది. ఇంకా బంగారం కావాలనుకో, బంగారం అంటే ఫైనాన్స్ కంటే ఎక్కువ, అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని నీవు విశ్వంలోకి ఇచ్చేస్తే, అంటే నీ డ్యూటీ నువ్వు చేయడం కానీ, మళ్ళీ అంటే సలహా ఇవ్వడం కానీ. మీ యూట్యూబ్ ఛానల్లో నెగిటివ్ ఇచ్చుకుంటూ పోతుంటారు, కొన్నాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానలే బంద్ అయిపోతుంది. ఎందుకు? నువ్వు నెగిటివ్నే ప్రచారం చేస్తావు, నీ బతుకు కూడా నెగిటివ్నే. కాబట్టి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే థాట్స్, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే బ్రేకింగ్ న్యూస్, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే థాట్స్, జీవితం మార్పు రాగలిగే మాటలను నువ్వు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తూ, వాటినే ప్రచారం చేస్తూ, వాటినే SMS రూపంగా, వాటినే యూట్యూబ్లల్లో, వాటినే నువ్వు ఫార్వర్డ్ చేస్తూ పోతుంటే నీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే నీకు ఎనర్జీ లెవెల్స్ పుడతాయో ఆర్థికంగా మంచిగా అవుతావు, బంగారము కొనుక్కుంటావు, ఇల్లు కావాలంటే ఇంకో ఎనర్జీని గెయిన్ చేయాలి. అదే విశ్వ రహస్యాలు. అర్థమైందా? మీ ఆర్థిక సమస్యకు మీలోనే ఉంది పరిష్కారం. మన మాటకి ఎంత శక్తి ఉంది, మన ఆలోచనలకు ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకుంటే మనం అనుకున్నది జరగదంటూ ఏది లేదు, అన్నీ వస్తాయి నాన్న. మన శక్తిని మనం అర్థం చేసుకున్న రోజు మనం సాధించలేదంటూ ఏది లేదు. ఎగ్జాక్ట్లీ. చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు.